రాత్రి అయ్యేటప్పటికి లేచి కూర్చుంటాడు, పగలు అయ్యేటప్పటికి పడుకుంటాడు. వాణ్ణి పట్టుకుని ఎంత పరివేదనం. వాడు పట్టాన పాలు తాగడు, ఓ ముద్ద నోట్లో పెడితే మింగడు, నవళ్ళు. వాడి బుగ్గలు తోసి 3 గంటలు యజ్ఞం ఎవరు చేయగలరండి? ఎంత కష్టపడి ఎంత ఓర్పు పట్టి ఇంత అన్నం వాడి తింటే అమ్మయ్యా అని. ఈలోగా ఇంటికి ఎవరో వచ్చి చూశారట, బెంగ పెట్టేసుకుని ఆ మిగిలిపోయిన పిడచ ఇలా దిష్టి తీసేసి పక్కన పారేస్తుంది. ఏమి అమ్మ? అమ్మ లాంటి ప్రాణిక లోకంలో ఉంటుందా? అమ్మ అమ్మే. అమ్మకి సాటి ఎవరూ లేదు. అటువంటి అమ్మ నీ శరీరం శిథిలం అయిపోయిందా? అంత నీరస పడిపోయిందా? ఓపిక లేదా? నిత్తురంతా పోయిందా? ఇంకా నిత్తురు పట్టాలా? పోనీ కావలసినవి తినడానికి అవకాశం లేదా? నీకు ఇష్టమని పోనీ ఇంట్లో ఏదో నువ్వుల పప్పు గుండ చేసింది అమ్మ అని చెప్పి అన్నంలో తిందామంటే వేడి చేసి ఆ పాలు తాగితే వాడికి దగ్గు వచ్చింది అనుకోండి, అమ్మ పచ్చం చెయ్యాలి వాడికి. మళ్ళీ ఆ పచ్చంతో కూడిన పాలు ఇవ్వడానికి. ఇక దానికి తోడు ఒళ్ళు కొంచెం వేడెక్కింది అనుకోండి, అమ్మకి అసలు నిద్ర ఉండదు. అమ్మ ఎంత బాధ పెట్టానో! శిథిలమైపోయినటువంటి నీ శరీరాన్ని నేను బయటికి వచ్చిన కారణం చేత నీ ఒళ్ళు పచ్చితో కదిలిపోతే, సంధిబంధములు సడలిపోతే, అప్పుడు ఏ పనులు చేసి బాధ పెట్టకూడదో ఆ పనులన్నీ చేసి బాధ పెట్టా, అన్ని సేవలు చేయించుకున్నా. అమ్మ నేను ఏమని క్షమాపణ చెప్పను నీకు? క్షమాపణ అడగట్లేదు. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఈ శ్లోకాలు చదివినవాడు అమ్మకి నమస్కారం చేయకుండా ఉండగలడండి? అమ్మని అమ్మా అని ప్రేమతో పిలవకుండా ఉండగలడా? అమ్మ దగ్గర అమ్మ నీ చేత్తో పెట్టమ్మా అని కనీసం ప్రతిరోజు అమ్మ చేత్తో ఏదో ఒకటి పుచ్చుకుని తిని అమ్మ ఉండడం నా అదృష్టం అని అమ్మని ఒక్కసారి కౌగిలించుకుని అమ్మ కాళ్ళు పట్టి పడుకోకుండా పడుకోగలడా? అమ్మ లాంటి ప్రాణి లోకంలో ఇంకెక్కడైనా ఉంటుందా? అది వేరు ప్రాణి కాదు, అమ్మ అయ్యేటప్పటికే అలా అయిపోతుంది అంతే. ఏమి అమ్మతనం? ఏమీ అడగదు, ఒక పిడచ అంతే. అది కొడుకు కాబట్టి ఆ పిడచ కోసం పరితపించి